నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తాం. గూడూరు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవం. అనంతరం మాట్లాడిన అసోసియేషన్ అధ్యక్షుడు సాయి కుమార్ రెడ్డి. పాఠశాల వ్యవస్థ సమాజంలో ఎంతో కీలకం. మనుగోలులోని లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు. మనుగోలులోని జాతీయ రహదారి ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించి పలువురికి జరిమానా విధించిన ఎస్ఐ శివరాకేష్. జగనన్న కాలనీలో అంతా అవినీతే. వెంకటాచలంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులపై విమర్శలు చేసిన టీడీపీ నాయకులు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని అధ్యక్షుడిగా ఎన్నికైన పివి సాయి కుమార్ రెడ్డి తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు గూడూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలను సంబంధిత అధికారి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో న్యాయవాదులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం లెక్కింపు జరిగింది. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా పివి సాయి కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నాగూరు, ప్రధాన కార్యదర్శిగా ఎంవి కృష్ణయ్య, సహాయ కార్యదర్శిగా ప్రతాప్ కుమార్, కోశాధికారిగా వహీద, లైబ్రరీ కార్యదర్శిగా రషీద్, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా దయాకర్, ఈసీ సభ్యులుగా మనోజ్, మధు, వెంకటేష్, భాగ్యలక్ష్మి, రేవతి ఎన్నికయ్యారు. నూతన కమిటీకి పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు సాయి కుమార్ రెడ్డి మాట్లాడుతూ పలు సమస్యలున్నాయని పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన వివరించారు. బార్ అసోసియేషన్ సంబంధించి సంస్థాగత ఎన్నికల్లో నన్ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్న ప్రతి న్యాయవాదికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎంవి కృష్ణయ్య గారిని జనరల్ సెక్రటరీగా, నాగూరు గారిని వైస్ ప్రెసిడెంట్గా, ప్రతాప్ గారిని జాయింట్ సెక్రటరీగా, వహీదా గారు ట్రెజరర్గా, మనోజ్ కుమార్ ఈసీ, రషీద్ ఈసీ మెంబర్గా, స్టోర్ సెక్రటరీగా, మధు అందరినీ, రేవతి, భాగ్యలక్ష్మి ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మా టీంకి సహకరించిన ప్రతి న్యాయవాదికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ బార్ అసోసియేషన్ సంబంధించి కొన్ని అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధికి, ఈ న్యాయవాదుల సంక్షేమానికి మా వంతు కృషి చేస్తామని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఏ న్యాయవాది అయినా వారికి ఏ విధమైన సమస్య ఉన్నా కూడా మాకు తెలిపినట్లయితే ఆ సమస్య పరిష్కారానికి మా వంతు మేము సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం. అందువల్ల ప్రతి న్యాయవాది కూడా తమ వంతు ఏ విధమైన కోరికనైనా కూడా మాకు తెలిపినట్లయితే మేము పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గూడూరుకి అదనపు సీనియర్ సిటిజన్ కోర్టు కూడా ఇటీవల ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్వరలో ఈ కోర్టు ప్రాంగణంలోనే ఈ అదనపు సీనియర్ సిటిజన్ కోర్టు కూడా ప్రారంభించుకునే సమయం ఆసన్నమైంది. అదనపు మన సాయి కుమార్ సార్ వాళ్ళ స్నేహితులందరూ, ప్రతి సీనియర్ నాయకులందరూ మా కొరకు చక్కగా టీం వర్క్ చేసి మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అదేవిధంగా మా యొక్క న్యాయవాది ప్రతి ఒక్కరూ మాకు ఓట్లేసి ప్రతి న్యాయవాది కూడా మా టీంకి, మా గూడూరు బార్ అసోసియేషన్
అడ్వకేట్స్ ఎంతో కృషి చేసి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళ కృషి వృధా కాకుండా ప్రతి సమస్యని మేము క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. మా టీంకి విజయాన్ని సమకూర్చిన ప్రతి న్యాయవాదికి పేరు పేరు వంతున మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివరాకేష్ హెచ్చరించారు. మనుబోలులోని వైఎస్ఆర్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలను చేపట్టారు. పలువురికి జరిమానాలు విధించారు. మనుబోలులోని వైఎస్ఆర్ సర్కిల్, వీరంపల్లి క్రాస్ రోడ్, కొండూరు సత్రం ప్రాంతాల్లో ఎస్ఐ శివరాకేష్ సిబ్బంది కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. డ్రైవర్ల వద్ద పత్రాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే వారిపై చర్యలు చేపట్టారు. పలు వాహనదారులకు అపరాధ రుసుం విధించారు. వాహనదారులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై తిరగాలంటే రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. అలా నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే హెల్మెట్ లేకపోయినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా భారీ జరిమానాలు విధిస్తామని ఆయన వివరించారు. మన మనుబోలు వచ్చేసి నేషనల్ హైవే 16 స్ట్రెచ్ లో ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే చాలా మంది యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉన్నారు వితౌట్ హెల్మెట్ కానీ, అట్లాగే సరైన పత్రాలు మెయింటైన్ చేయక. ఈ క్రమంలో గౌరవ ఎస్పీ మేడము, మా డిఎస్పీ గారు, సిఐ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు పక్కాగా 5 గంటల నుంచి 8 గంటల లోపు పోలీస్ విజిబుల్ గా కనపడాలి, పబ్లిక్ ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్లాగే ప్రతి ఒక్కరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పిన క్రమంలో ఈ సమ్మర్ లో వచ్చేసి మైనర్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ ఇలాంటివి ఏమి జరిగినా కూడా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మండల ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, నేషనల్ హైవే అనేది నిత్యం వెహికల్స్ తో రద్దీగా ఉండే ప్రదేశం అయిపోయింది. ఈ అడ్జసెంట్ విలేజ్ మండలంలో ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేకి ఆనుకొని వాళ్ళు తప్పనిసరిగా వితౌట్ హెల్మెట్ పెట్టుకోకుండా మనకి రోడ్డు మీద రాకుండా ఉండాలి. అట్లాగనే సరైన పత్రాలు మెయింటైన్ చేస్తూ ఉండాలి. తాగి బండి నడిపినట్లయితే మాత్రం ఈ మధ్య కాలంలో మనం చూసాము మాక్సిమం ఫైన్స్ వేస్తా ఉన్నారు. 10-11 వేలు తగ్గకుండా వేస్తా ఉన్నారు. అమ్మఒడి తర్వాత జీవితంలో పాఠశాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ఎస్ఐ శివరాకేష్ అన్నారు. మనుబోలులోని లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థ సమాజంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తల్లిదండ్రులకు పాఠశాలకు మధ్య సమన్వయం లేకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని తెలిపారు. నేడు చిన్నారులపై ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని గమనిస్తూ దృష్టికి వచ్చిన వాటిని ఖండించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో దేశ స్వాతంత్ర సమరయోధుల గురించి చర్చించాలని, అప్పుడే విద్యార్థులకు దేశభక్తి, సమాజ సేవపై ఆసక్తి పెరుగుతుందని ఆయన వివరించారు. దేశాలకు తెలిసేలాగా ఎలా అయితే చేసుకున్నామో అట్లాగనే బుక్స్లో కూడా చాలా చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. స్టేట్ సిలబస్ కానీ, సెంట్రల్ సిలబస్ కానీ, దాంట్లో సిలబస్ చేంజ్ చేసి ఆ కొలోనియల్ మైండ్ సెట్తో రాసిన బుక్స్ మనకి ఇండియన్ హిస్టరీలో ఎవరెవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో, రియల్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎక్కువ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన బుక్స్ మన పిల్లలు చదువుకునేలాగా ఒకటి ట్రై చేస్తూ ఉన్నారు. అట్లాగే సోషలైజేషన్లో అనేది స్కూల్ అనేది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అది పిల్లలు వన్స్ ఒకసారి మదర్ ల్యాప్లో నుంచి, అమ్మ ఒడి నుంచి సమాజంలోకి మొదటి మెట్టు అనమాట నేర్చుకునేదానికి. సో అది స్కూల్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బీట్ ఫ్రమ్ అక్కడ వర్క్ చేసే ఆయా దగ్గర నుంచి స్కూల్ కరెస్పాండెంట్ కానీ డైరెక్టర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మనసు పెట్టి ఈ మనం క్యారీ చేస్తుంది ఒక స్కూల్ కాదు, రన్ చేస్తుంది స్కూల్ కాదు, ఈ దేశ భవిష్యత్తుని మనం తీసుకెళ్తా ఉన్నామన్న ఒక ప్యాషన్తో వర్క్ చేస్తే స్కూల్స్ అనేవి డెఫినెట్గా అన్ని ఆస్పెక్ట్స్లో పిల్లలకి అవసరమైన విద్యాబుద్ధులు నేర్పడం కానీ, సొసైటీలో వాళ్ళకి ఏ విధంగా ఒక మంచి సిటిజన్ని తయారు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే తల్లిదండ్రులు పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాలు నేర్పిస్తారు, స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాలు నేర్పిస్తారు. వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. స్కూల్కి పేరెంట్స్కి మధ్యలో ఈ కోఆర్డినేషన్ మిస్ అయిందనంటే 360 డిగ్రీస్లో బాబు ఆర్ పాప ఎవరైతే ఉన్నారో. ఇంకా పలువురు మాట్లాడారు. స్కూలు ఎటువంటి పేరు పెట్టాడని పక్కన పెడదాము. స్టేజ్ మీద కూర్చోండి పిలిచాడు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఆసీనులను చేసి శివుని యొక్క ఆజ్ఞతో కార్తికేయుణ్ణి గరుడ వాహనం మీద కూర్చొని పెట్టాడు.
చూడండి ఎంత వాల్యుబుల్ అయినటువంటి వ్యక్తి. నాకు తెలిసి గురువు అంటే ఇలా ఉండాలనేది నేను ప్రత్యేకంగా చూశాను. నేను ఈరోజు నా బిడ్డల్ని ఆయన దగ్గర పాదాభివందనం చేసినా కానీ ఆయన రుణం నేను తీర్చుకోలేను. కారణం ఏంటంటే నా పిల్లలిద్దరినీ కూడా ఆయన గురుదక్షిణతోనే ఈరోజు పెద్దలయ్యారు, వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యారు. నేను ఆ స్కూల్కి వెళ్ళి ఆయన ఒక మాట అడిగారు, నా యొక్క విన్నపాన్ని ఆయన వినిపించారు. శ్రద్ధగా విని శ్రద్ధతో నా బిడ్డలను చదివించి నేను ఎత్తి చూసేంత స్థాయికి నా బిడ్డలను తీసుకొచ్చాడంటే ఆయనకి పాదాభివందనం చేస్తున్నానండి. Milestone curriculum for the grade 1 to 5 focus of the holistic child development. In addition, in focusing of the holistic and in addition, in collaborating with the SAP Soft, we are the implementing an AI integrated school software system to the monitor and enhance each children performance for the top to bottom. The inspiration behind the established this school comes from our deep concern to our native place through pressure and education and ఇంత అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా జరపడానికి కారణమైనటువంటి మనుబోలు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాకేష్ యాదవ్ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గరుడీ సార్ గారికి, మా కరస్పాండెంట్ శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, మా విఐపి పర్సన్ శ్రీ కన్నా కార్తిక్ గారికి, మా అకాడమిక్ అడ్వైజర్ ఆశా శ్యామ్ ఇంగ్లాల గారికి, అంతేకాకుండా ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా శ్రీమతి వినయవతి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య, పాఠశాల కరస్పాండెంట్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ రంగనాథ్, అకాడమిక్ సలహాదారు శ్యామ్, విఐపి కార్తిక్, ఏవో ఇన్ఛార్జ్ మురళి, వెంకటకృష్ణయ్య, అకాడమిక్ ఇన్ఛార్జ్ చాముండేశ్వరి, ప్రైమరీ ఇన్ఛార్జ్ దేవసేన, మోహన గిరీష్, గీతారాణి, అమీనా, కావ్య, సుప్రియ, వందన, తేజస్విని, డింపుల్, ప్రవళిక, శివకుమారి, షాజహాన్, అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలంలోని జగనన్న కాలనీలో ఎంతో అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ఇల్లు పంచుకుని అమ్ముకున్నారని తెలిపారు. ఇప్పుడు ఏమీ తెలియనట్లు కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వలేదని నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు మునిస్వామి, మోహనయ్య, రాజేంద్ర, రమేష్, చల్లా రమణయ్య, అశోక్, కాంత్ తదితరులు పాల్గొన్నారు. వేల కోట్లు ఈ రోజు చంద్రమోహన్ అనుకున్నాయా? ఈ రోజు కూడా అప్పుల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా స్టిల్ అప్పుల్లో ఇప్పుడు కూడా బాధలు పడతాడు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. ఎక్కడ ఏం డబ్బులు వస్తాయి, ఎక్కడ ఏం వస్తాయి కూడా తెలియని ఒక అమాయకమైనటువంటి ఎమ్మెల్యే. గిరిజనులకి 3000 ఆధార్ కార్డులు చేపించాడు. అసెంబ్లీలో గిరిజనుల గురించి మాట్లాడాడు. బీసీలు దగ్గర పెట్టుకొని మంచి చేసుకుంటాడు. బ్రోకర్ పనులకి, చీటింగ్ పనులకి, చిల్లర పనులకి, రౌడీ జాలకి, మనుషులు కొట్టించే పనులకి ఎక్కడంటే ఎగాదిగా నలుగురు చెడతాను ఇవ్వనంటే వాళ్ళు మాట్లాడడానికి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఏ రోజు ఎంకరేజ్ చేయడు. ఈ రోజు జగనన్న లేఅవుట్లో సర్వనాశనం అయిపోయింది. రా మేము వస్తాం. నిజంగా అక్కడ 553 ఫ్లాట్లలో అరుగులకే కానీ ఇచ్చుంటే మేము రాజకీయ సన్యాసం చేసుకుంటాం. మేము ఉంటాం. 5 నుంచి 10 ఫ్లాట్లు మీ వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. రా నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులు అన్నావు. మీ ఫ్లాట్ ఇచ్చానన్నావు. సీతమ్మ శైలేంద్రంలో అబద్ధాన్ని వాడగట్టి సిమెంట్ పూయేశారు అని. అయ్యా కాకాని గోదండి గారు, మీకు ఒక మాట చెప్తానండి. మన నెల్లూరు జిల్లాలోనే అబద్ధం చెప్పాలంటే ఎవరిలా చెప్పాలంటే కాకాని గోదండి లాగే చెప్పమంటారు. దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ మీరు. అదేనా మామూలుగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఆస్కార్ అవార్డు ఇవ్వాలనుకుంటే, రాజకీయ నాయకులు ఆస్కార్ అవార్డు ఇవ్వాలనుకుంటే మొట్టమొదటిగా మీకే వస్తుంది ఆస్కార్ అవార్డు. దాని తర్వాత వచ్చేసి గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కాలంటే మీరే ఎక్కుతారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో గిన్నీస్ బుక్ రికార్డు, నటించడంలో ఆస్కార్ అవార్డు. మిమ్మల్ని మించిన వాళ్ళైతే ఎవరు లేరు. కాబట్టి మీరు చెప్పే ఏదైనా నిజాలుంటే మాట్లాడండి, లేని ఎడల అవి అవాస్తవాలని చెప్పండి. అంతేగాని వెంకటాచలం పంచాయతీలో
జరుగుతున్నటువంటి అవినీతి మీద మీకు నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే మాతో పనిలే, మీరే ఎంక్వైరీ చేసుకోండి. ఎవరికి లబ్ధిదారికి ఇచ్చామా, ఎవరికి ఇవ్వలేదా, ఎవరిని చేసామా, ఎవరిని చెందలేదా అని మీరే చేసుకోండి. మీరు అభివృద్ధి చేసే ఉంటే మీ ప్రతి ఒక్కరూ దృష్టిలోపాన్ని గుర్తించి వైద్య సేవలు పొందాలని ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తెలిపారు. వాకాడు మండలం బుల్లవారిపాలెం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ సర్పంచ్ పట్రంగం కళ్యాణ్ జ్ఞాపకార్థం ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, పట్రంగం మారున్, కుటుంబ సభ్యులు వసంత్, సత్యకాం, ప్రధానోపాధ్యాయులు తిరుమలశెట్టి కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు. అల్లుడు గుర్తుగా మీకు తెలుసు, క్లియర్ గా చెప్పబడలేదు. అందరూ అడ్డా వచ్చేలా చూసుకొని ఫౌండేషన్ అదేవిధంగా మరి మన అన్న కళ్యాణ్ రావు గారికి అక్కడ అదేవిధంగా కృషి చేసినటువంటి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మాకు లీలామోహన్ గారు నేను జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచే నాకు చాలా పరిచయము. నా విలేకరిగా ఉన్నాడు. సో అక్కడ నుంచి చాలా పరిచయము అన్నప్పటికీ అదేవిధంగా ఈ యొక్క ఎంవీ రావు ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్న ప్రతి ఇయర్ గా అంతగా ఈ మధ్య ఒక ఏదో గ్యాప్ వచ్చినట్టుంది, అమ్మ చనిపోయినప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుంది. కానీ అప్పుడు ఆగిపోకుండా మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి డాక్టర్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకి అందరికి కూడా నేను సోదరులు తెలియజేస్తున్నాను. మరి అన్న నేను ఇంతకుముందు ఇక్కడ రాకముందు మొలవనూరులో పనిచేస్తా ఉన్నాను. అక్కడ డైలీ అక్కడ అప్పుడప్పుడు కలుసుకునేది అక్కడ గద్దలమిట్లో, అప్పుడప్పుడు మీ ఇద్దరం మాట్లాడుతూ ఉంటా ఉండేవాళ్ళము. మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొమ్మిరెడ్డి భాస్కర్ రెడ్డి, పద్మావతి దంపతులు, వారి కుమారుడు బొమ్మిరెడ్డి భారత్, హిమబిందు దంపతులు, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం నారాయణ ఆది నారాయణ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తాం. గూడూరు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవం. అనంతరం మాట్లాడిన అసోసియేషన్ అధ్యక్షుడు సాయి కుమార్ రెడ్డి. పాఠశాల
పాఠశాల వ్యవస్థ సమాజంలో ఎంతో కీలకం. మనుగోలులోని లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు. మనుగోలులోని జాతీయ రహదారి ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించి పలువురికి జరిమానా విధించిన ఎస్ఐ శివరాకేష్. జగనన్న కాలనీలో అంతా అవినీతే. వెంకటాచలంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులపై విమర్శలు చేసిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.